అందరికీ తెలుసు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాము, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, ఆ రోజు రాష్ట్రాన్నంతా కూడా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆ రోజు విధ్వంసంతో వాళ్ళు మొదలుపెట్టారు. మనం 2014-19లో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక మోసపూరితమైన ఒక నాయకుడు ఇచ్చినటువంటి సందేశాన్ని ఒక్క ఛాన్స్ అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. పరిశ్రమలు రాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. కార్యకర్తల మీద, నాయకుల మీద, మన అందరి మీద కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అక్రమ కేసులతో పాటు రాష్ట్రాన్ని కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు రాకుండా పరిశ్రమలు పారిపోయే విధంగా చేశారు. ప్రజలందరూ కూడా 151 సీట్లు ఇచ్చారు. రాయలసీమలో క్వీన్ స్వీప్గా దాదాపుగా 92% రాయలసీమలో సీట్లు ఇస్తే అదే రాయలసీమ ప్రజలు ఈరోజు తిరిగి ఆయనకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మంచి పని చేస్తుంది, అధికారంలోకి వచ్చినాక సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తారు అనేటువంటిది చూశారు. కాబట్టి ఆ రోజు 151 సీట్లకు 11 సీట్లకే ఖాయం కావడం జరిగింది. మీకు అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నాం, మనమందరం కూడా ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, సూపర్ 6 భాగాలలో అనేటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు కంప్లీట్ చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ జరగలేనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. డిఎస్సి ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అదేవిధంగా 6,000కు పైగా పోలీసు వారు కూడా మనం ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమల ద్వారా, ప్రైవేట్ పరిశ్రమల ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు యువగలంలో చెప్పినటువంటి యాత్రలో భాగంగా పరిశ్రమలు తీసుకొస్తాము, తెచ్చిన పరిశ్రమలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే షరతుతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు కూడా మొదలుపెట్టి వాటిని కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క దాటినటువంటి చెట్టు ఫలితాలు కూడా త్వరలోనే వస్తాయని చెప్పి మనమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఈరోజు గత 5 సంవత్సరాల పాలన ప్రజల దగ్గరికి చెప్పాలి. మనము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రజల వద్దకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. చాలా మంది అనుకుంటా ఉన్నాం, ఇప్పటికే ఎక్కడ కూడా ఈరోజు మిగిలినటువంటి 1-2 సంక్షేమ పథకాలు ఉన్నాయి. కొంతమంది కొత్త పింఛన్లు రాలేనటువంటి చాలా మంది కూడా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఆందోళనతో ఉన్నారో వాటిని కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పద్ధతుల ద్వారా కాకుండా అర్హులైన వారికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది భార్యలు చనిపోయినాక కొత్తగా వచ్చిన సిస్టమ్ వల్ల వాళ్ళకందరికీ కూడా వెంటనే వస్తూ ఉన్నాయి. మా భర్తలు చనిపోయి 3-4 సంవత్సరాలైనా రాలేనటువంటి కొంతమందికి ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు కూడా గ్రామాలలో మనం పోయినప్పుడు మన నాయకులను, కార్యకర్తలందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ అడుగున్నప్పుడు మనం కూడా వారికి సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు మేము కూడా మన జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వాటికి కూడా త్వరలోనే పరిష్కారం కూడా వస్తుంది. కాబట్టి మనం చేసిన అభివృద్ధి, మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపు ఈ విషయాలపై సమగ్రంగా కూడా రేపు సభలో 2 రోజుల పాటు ఉపన్యాసాలు ఉంటాయి. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మనమందరం ఉన్నామో అక్కడే భోజన వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే చోట పెడితే రావడం పోవడం ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్లస్టర్లను కూడా ఈరోజు నిర్ణయం తీసుకుని క్లస్టర్లను కూడా పెడతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఎప్పుడు బనగానపల్లి నియోజకవర్గంలో జరిగిన ఏ కార్యక్రమాన్ని జరిగినా జిల్లాలోనే కాదు, మనం కూడా టాప్ 10 లెవెల్లో ఎప్పుడు ఉంటాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మీ అందరినీ కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ పోయినా బనగానపల్లిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆ రోజు యువగలం పాదయాత్ర కావచ్చు, ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, మన బనగానపల్లిలో ఒక చిన్న పిలుపుకే
నిన్న మధ్యాహ్నం చెప్తే ఈరోజు వందలాదిగా మన కార్యకర్తలందరూ కూడా పార్టీ మనకు ముఖ్యము, పార్టీలోనే దైవ సమానం. ఈరోజు పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. గట్టి పడక అది పీబీ నగరం కానీ ఇప్పుడు ఏందో వార్డు మార్చినారు. ఒకటే వార్డులోనే ఉండాలా, మాది పీబీ నగరం పేటలో ఉండాలా, అర్జునపేటలోనే ఉండాలా. తీసుకుపోయి మీరు తీసుకుపోయి తెలుగు పేట ఆ పేట ఈ పేట అని మార్చి ఎందుకు మాట్లాడతారు మీరు? అంతా మాకు తెలియకుండా మీరు అన్ని మార్చుకుంటుంటారా? మా పేటలో కలపాలా, నేనేం అడగలే, మాకు ఇదే కావాలి. మా పేటలో అర్జునపేటలో పీబీ నగరం అంతా ఒకటే. అప్పుడు ఉండింది, మేము పేటలోనే ఉండింది, ఒకటే వాటిలోనే ఉండింది. ఏమంటే తీసుకుపోయి ఆడ స్థలాలు ఇచ్చినందుకు ఆడ ఉండం మేము. అంతా ఉండింది ఈయన్నే, ఇక్కడ పుట్టి పెరిగింది ఈయన్నే పేటలోనే. ఇప్పుడు తీసుకుపోయి తెలుగు పేటలు ఉంటాం, తుర్క పేటలు ఉంటాం అంటే ఏంటుకుంటాం? మేము ఉండము, మేము ఉండేది పేటలోనే, ఒకటే వాటిలోనే ఉంటాం. చూడు సార్, నువ్వు మళ్ళీ మీరు ఏం చెప్తారో మాకు తెలకుండా ఇన్ని మార్చుండరు. మీరు ఏంటి కానీ మార్చుండరు? మీకు ఏమన్నా ఉందే మమ్మల్ని మార్చడానికి? చొక్క మాది గోళ్ళమే, మేము ఆడేడ మార్చే ఏం గొల్లలమా, తెలుగోళ్ళమా, బల్జోళ్ళమా, ఏం తోళ్ళమా? మాది గోళ్ళమే కదా మేము, మాదిగా పేటలోనే మార్చాలా. ఎవరు చెప్పినారు మేము కొత్తోళ్ళమని? ఏమి ఇప్పుడు కుండే చాట ఎత్తుకొని వచ్చినామా? ఇక్కడ పుట్టినాళ్ళ వచ్చి ఇన్ని ఉండం మేము. ఎట్ట కొత్తోళ్ళం అవుతాము? మా నాయన వాళ్ళు ఇన్నే పుట్టిన, మేము ఇన్నే పుట్టిన, ఎట్ట కొత్తోళ్ళం అవుతాం మేము? ఎవరు అనింది ఆ మాట? అనవద్దు మామూలు నా మాట. తీసుకొని సంఘపేటకు తెలుగు పేట కలిపితే మేము సంఘంలో కుట్టాలి, తెలుగులో కుట్టాలి. సొక్కం మాది వాళ్ళు కుట్టినాము, సొక్కం మాది పేట. మా పేటలో కూడా ఇల్లులు ఉన్నాయి మావి. ఏమంటే ఇల్లులు ఇక్కడ ఇచ్చి ఇక్కడ వచ్చినా మేము. మమ్మల్ని మార్చకూడదు అసలుకి ఎవరే కానీ, ఏంటికే కానీ హక్కు లేదు మమ్మల్ని మార్చనికే. ఏ బతకనికి వచ్చితే మీరు ఇచ్చినారా మాకు ఇల్లులు? ఏమన్నా తీసుకొని బతకరమ్మా అని ఇండ్లు వాకిలు ఇచ్చిన వాళ్ళే అనుకున్నారమ్మా. మీరేంటి కానీ అంటారు బతకనికి వచ్చినారని? అనకూడదు మమ్మల్ని. ఏదో ఓటు కావాలనుకుంటే అడగాలి, మేము ఓటు వేస్తాం అంతవరకే. మీరు కొత్తోళ్ళు పాతోళ్ళు అనకూడదు మమ్మల్ని. మీరు పీవీ నగర్ ఉంటే గెలిచిందే మీరు, మళ్ళీ ఇప్పుడు పీవీ నగర్ తీసుకు అక్కడ కలిపితే ఏంది మీది? మీవేనా ఎగశకాలు అన్నీ? మీరు మార్చితే మార్చుకుంటా, మీరు వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి కొట్టినా కానీ మేము మర్సంగా ఉంటామా? ఏమన్నా ఇవి రాజకీయాలా? ఏమన్నా ఓటు కావాలనుకునే వాళ్ళు కావాలి, ఓటు అడగాలి. మళ్ళీ మునేమా గెలిచినప్పుడు అడగలేదే, మార్చలేదే మామ? సంఘపేటకు దానికి దీనికి మార్చలేదే, సాయిబాబా ఎప్పుడు మార్చలేదే. ఎవరే కానీ మార్చాలి. ఇప్పుడు మీరు ఎందుకు మార్చుతున్నారు మమ్మల్ని? మార్చకూడదు మీరు అసలుకు, మా జోలికే రాకూడదు అసలుకు. ఓటు కావాలంటే అడగాలి అంతే, ఓటు వేసాం అంతవరకే. తీసుకుపోయి ఆడబెట్టినాం ఈడబెట్టినామా అని అనకూడదు, కొత్త పాత అనకూడదు మమ్మల్ని. మేము కూడా పాత వాళ్ళమే, మాకు కూడా ఇండ్లు వాకిండ్లు ఉన్నాయి ఈడ. శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ కల్లాల్లో సుమారు 70% జొన్నలు నిల్వ ఉన్నాయి. ఈ జొన్నలన్నింటినీ కూడా
అమ్ముకోవాలంటే ప్రభుత్వం తక్షణం ఈ జిల్లాకు అదనపు కోటా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. కాబట్టి జిల్లాలో రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. వీటితో పాటు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి వచ్చింది. ప్రారంభ దశలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు ఎరువుల ధరలు పెంచింది, 2 సార్లు పెట్రోల్ ధరలు పెంచింది. వీటి వల్ల రైతాంగం వాడేటువంటి అన్ని రకాల ఎరువుల ధరలు పెరుగుతాయి. ఈ ఎరువుల భారం రైతుల పైన, వ్యవసాయం పైన పడతాయి. కాబట్టి తక్షణం పెంచినటువంటి ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి సీజన్కు అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువుల్ని సబ్సిడీగా ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వీటితో పాటు ఇప్పటికే ఈ జిల్లాలో అలగనూరు, గోరుకల్లు రిజర్వాయర్లు మరమ్మతులకు నోచుకోక, డబ్బులు లేక అట్టే పెండింగులు ఉన్నాయి. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వాటికి నిధులు కేటాయించి ఈ ఎండల కాలంలోనే వాటి మరమ్మతులు చేపట్టి సీజన్లో సాగునీటి ఇబ్బంది లేకుండా చేయాలా. వీటితో పాటు ఈ జిల్లాలో కౌలు రైతులు ఉంటారు. కౌలు రైతుల గుర్తింపు కార్డు ప్రతి సంవత్సరం ఇస్తుంది. అయితే భూ యజమాని సంతకంతో సంబంధం ముడిపెట్టింది. వీటి వల్ల చాలా మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారు. ఈ కౌలు గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకు పంట రుణాలు అందడం లేదు, సబ్సిడీ విత్తనాలు అందలేదు, సబ్సిడీ ఎరువులు అందడం లేదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ నిధులు అందడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కౌలు రైతులందరికీ కూడా పంట ఆధారంగా రైతు సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఈ జిల్లాలో కాకుండా దేశవ్యాప్తంగా రైతులు, కౌలు రైతులు అందరికీ, వ్యవసాయ కార్మికులందరికీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. అటువంటి జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి పేరు మార్చి నిధులు తగ్గించింది. ఫలితంగా ఈ రోజు అందరికీ పని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. చాలా గ్రామాల్లో, జిల్లాల్లో పనులు మొదలు పెట్టలేదు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు వెంటనే మొదలు పెట్టాలా. ఉపాధి పనుల దగ్గర 2 సార్లు మస్టర్ వేస్తున్నారు. అది ఫేస్ యాప్ విధానం పెట్టినారు. ఈ విధానం వల్ల కూలీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి బేస్ యాప్ విధానాన్ని రద్దు చేసి 2 పూటల మస్టర్ చేసినటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి పని చేసే చోట కనీస తాగునీటి వసతి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ మొత్తం సమస్యల్ని జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రైతుల, కూలీల, వ్యవసాయ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని కోరుతున్నాం. తక్షణమే జొన్న రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలా. స్పందించకపోతే జిల్లాలో జరిగేటువంటి ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రామచంద్రుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. బుద్ధిహీనత, నాకు ఆత్మజ్ఞానం లేదు, నేనెవరో నాకు తెలియదు. ఈ బుద్ధిహీనత వల్లనే అందరం ఈ విధంగా తెలుసుకుంటున్నాం. అందుకోసమే మాకు చాలా కష్టాలలో ఉన్నాం, బాధలలో ఉన్నాం. సుబీరావు పవన కుమార్, నిన్ను స్మరిస్తున్నాను గురుదేవా. నాకు ఏమి ఇవ్వాలా? బల, బుద్ధి, విద్య, రేపు, మోహి. నాకు బలం ఇవ్వు, స్ట్రెంగ్త్ కావాలా. స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే, నిజంగా మనం ఏమనుకుంటామంటే స్ట్రెంగ్త్ అంటే పోయి ప్రపంచంలో పడి ఏమో సాధించాలని. నిజమైన స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే భగవంతుణ్ణి, మోక్షాన్ని సాధించాలి. నిజమైన స్ట్రెంగ్త్. భక్త ప్రహ్లాదుడి స్ట్రెంగ్త్ ఏంటి? హిరణ్యకశిపుడి స్ట్రెంగ్త్ ఏంటి? భక్త ప్రహ్లాదుడికి ఉన్న స్ట్రెంగ్త్ ఏమిటి? భక్తి అయిన స్ట్రెంగ్త్, భగవంతుడే అయిన స్ట్రెంగ్త్. హిరణ్యకశిపుడికి స్ట్రెంగ్త్ ఏమిటి? ఆయనకు ఆస్తులు, అంతస్తులు, 3 లోకాలను జయించినాడు. అధికారము, పవరు, శక్తులు, మరణం లేకుండా కూడా కావలిస్తే వరాలు, ఇవన్నీ ఇదంతా స్ట్రెంగ్త్ అనుకుంటున్నా. అదంతా బలహీనత. దానికి మరణం తప్పదు. కాబట్టి అది స్ట్రెంగ్త్, బలం, బుద్ధి. నాకు జ్ఞానం కావాలి. పరమాత్మ ఏ జ్ఞానం కావాలి? నేనెవరో నాకు తెలియాలి, నీ స్వరూపం నాకు తెలియాలి, నీకు నాకున్న సంబంధాన్ని అనుభవించేటువంటి జ్ఞానం నాకు కావాలి. బల, బుద్ధి, విద్య, దేహు మోహి నాకు ప్రసాదించు. అరవు కలేశవిక,
ఈ వికారాలన్నీ లేకుండా చెయ్యేది క్లేశము, వికారాలు. హరహు కలేశ అంటే క్లేశం, వికారాలు. క్లేశాలేంటి? మామూలుగా పతంజలి యోగ సూత్రాలలో క్లేశాలు చెప్తుంది. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం అనేటువంటి పంచక్లేశాలు. నాకున్నటువంటి అజ్ఞానము క్లేశం. క్లేశం అంటే ఏంటి? అనర్థం, బాధలు, సమస్యలకు మూలం అవిద్య. అస్మిత అహంకారం, నేను దేహం అనుకుని అహంకరించుకుంటూ ఉన్నాను. దానివల్ల రాగము, ద్వేషము, ఏదో కావాలా, ఏదో వద్దు ఈ ప్రపంచంలో ఏదో కావాలని, ఈ ప్రపంచంలో ఏదో వద్దు అని, ఇదే సరిపోయింది జీవితం అంతా. రాగం అంటే కావాలా, ద్వేషం అంటే వద్దు. ఎప్పుడు ఏది రాగమో అది మళ్ళీ ద్వేషంగా మారుతుంది, ఎప్పుడు ఏది ద్వేషమో అది మళ్ళీ రాగంగా మారుతుంది. और दूसरे डिग्निटरी नेशनल कॉलेज के फाउंडर प्रिंसिपल इंडिया बोर्ड की तरफ से पहली बार मुसलमानों में गरीब बच्चे హయాత్ బాబా గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నియాజ్ గారిని మన షాబోల जो है अमल में लाना बोले, लेकिन उनसे पहले जो है उनके अब्बा ने, मिनिस्टर साहब ने जो है तमाम रियासती सतह पर बच्चों के मुस्तकबिल के लिए जो है शुक्रिया बेटा। अभी तालीम हुनर का चेयरमैन साहब जनाब अब्दुल अजीज साहब और बोर्ड के ऑनरेबल मेंबर्स, जो कौमें तालीम से आरस्ता होती हैं तफसीर भी उनका शुक्र सलाम करती है। बड़े मेहरबानी स्क्रीन पर भी जो है दिखता रहेगा, ऊपर बड़े इसमें देखो तो तालियों के साथ जोरदार तालियों के साथ इस्तेमाल करें। సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కూడా మినిస్టర్ గారు మరియు చైర్మన్ గారి చేతుల మీదుగా వాళ్ళ ఆశీర్వాదాన్ని, వాళ్ళ సన్మానాన్ని అందుకుంటున్నారు. లక్ష రూపాయల బడ్జెట్లో విద్యార్థులకు జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలిద్దరు కూడా ప్రోగ్రామ్కి బోర్డుకు స్టాఫ్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నారు. అందరికి నమస్కారం. ఈరోజు 7,400 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డలు టాలెంట్ టెస్ట్ రాశారు. తాలీమే హునర్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ టాలెంట్ టెస్ట్, ఎవరైతే బిడ్డలు డిస్టింక్షన్ పైన ఉన్నారో, అంటే 10వ తరగతిలో 450 మార్కుల పైన ఎవరైతే సాధించారో వాళ్ళకి దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాము.
ఆ బిడ్డల్లో ది బెస్ట్ టాలెంటెడ్ పిల్లలకి జూనియర్ ఇంటర్లో ఒక 250 మంది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్కి ఇంకో 250 మంది, 500 మంది ప్రాజెక్టు. ఈ బిడ్డలందరికీ కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య, ఎక్కడైతే గొప్ప గొప్ప వాళ్ళ బిడ్డలు చదువుతారో అక్కడ ఈ పేద బిడ్డలను కానీ అవకాశం ఇవ్వాలి అని ఒక బృహత్తమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ బాబు గారు, అలాగనే మా ప్రియతమ మంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి యొక్క ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజు 6,605 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ లో మేము 33% ఆడపిల్లలకి రిజర్వేషన్ పెట్టాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముస్లిం సామాజిక వర్గం ఆడపిల్లల దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా కన్జర్వేటివ్ గా ఉంటుంది. రెసిడెన్షియల్ కాలేజీల్లో స్కూల్లో చేర్పియాలంటే వెనకడుగేస్తారు. అయినా ఈ రోజు 56% అప్లికేషన్స్ ఆడబిడ్డల కాడి నుంచి వచ్చాయి. ఇది నిజంగా ఒక మనసుకు ఒక సంతోషం వేస్తుంది. ఇంతమంది బిడ్డల్ని ఈ రోజు తల్లిదండ్రులు ఆడబిడ్డల్ని చదివేయాలని ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 6,605 మంది ఎగ్జామ్ రాస్తే దీంట్లో 41% ఆడపిల్లలు దీంట్లో ఉత్తీర్ణయ్యారు, 41%. అలాగనే బ్యాలెన్స్ మగపిల్లలు. ఈ రోజు రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ బైపీసీ, 3 బైపీసీ ర్యాంకులు, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఆడపిల్లలకి రావడం జరిగింది. అనంతపూర్ డిస్టిక్ కి చెందిన మైమా సాదియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో తాలీమే హునర్ 2026 ఫస్ట్ ర్యాంక్ బైపీసీలో ఆడపిల్ల మా కూతురు లాంటి అమ్మాయికి వచ్చింది. అలాగనే సెకండ్ ర్యాంక్ బైపీసీలో మారియా సదాఫ్, ఈ పాప గాని కర్నూలు డిస్టిక్ చెందిన పాప, తాలీమే హునర్ సెకండ్ ర్యాంక్ బైపీసీలో వచ్చింది. అలాగనే నంద్యాలకు చెందిన పాప థర్డ్ ర్యాంక్ వచ్చింది. అఫాన్ బేగం అని, ఉల్లా అఫాన్ బేగం థర్డ్ ర్యాంక్ నంద్యాలకి చెందిన పాప. మంత్రి గారికి కంగ్రాచులేషన్స్, మంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చిన దానికి. అలాగనే ఎంపీసీలో కాకినాడకు చెందిన సయ్యద్ జీషాన్ అహ్మద్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగనే సత్యసాయి డిస్టిక్ చెందిన షేక్ నయాజ్, అతనికి సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగనే కడప డిస్టిక్ చెందిన మొఘల్ తనీం అస్లం బేగ్ కి థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే ఈరోజు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 250 మందిని సెలెక్ట్ చేశాము. అలాగనే 50 మంది పిల్లల్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాం. ఇది మొత్తం 300 పిల్లల్ని సెలెక్ట్ చేశాము. అంటే 250 మందికి సెలెక్ట్ చేశాము, వెయిటింగ్ లిస్ట్ లో 50 మందిని పెట్టాము. వీళ్ళ అన్ని ఒరిజినల్స్ చూసిన తర్వాత, స్క్రూట్నీ చేసిన తర్వాత ఎవరైనా వెయిటింగ్ లిస్ట్ లో వాళ్ళకి కానీ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా ర్యాంక్ బేసిస్, ఎక్కడ గానీ ఒక నీట్ ఎగ్జామ్ ఎలా జరగద్దో, ఒక ఎంసెట్ ఎగ్జామ్ ఎలా జరగద్దో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఎగ్జామ్ కన్నా స్ట్రిక్ట్ గా, ట్రాన్స్పరెంట్ గా అందరి యొక్క సహకారంతో, మంత్రి గారి యొక్క సహకారంతో, అందరు జిల్లా కలెక్టర్ల యొక్క సహకారంతో 10 జిల్లాల్లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 10 జిల్లాల్లో అందరూ అక్కడ ఉండే కలెక్టర్ గారు, అలాగనే ఎస్పీ అందరికి కానీ, అక్కడి నుంచి డిఈఓలు, అలాగనే మా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్లు అందరికి కానీ మరి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంకి వెనకుండి దీన్ని సహకరించిన, దీన్ని ముందుకు తీసుకొచ్చిన సిఇఓ యాకూబ్ గారికి, మా బోర్డు మెంబర్స్ ఎవరైతే ఒక్క మాట గాని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామంటే ఏకతాటిగా అందరూ మనం ఈ ప్రోగ్రాం చేయాలి, పేద ముస్లిం బిడ్డల జీవితాలు బాగుపడాలంటే చదువు మాత్రమే అని చెప్పి మా బోర్డు మెంబర్స్ అందరూ ఏకతాటిగా దీన్ని అప్రూవ్ చేసిన దానికి అందరికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీడియా వారికి ఈరోజు చాలా శుభదినం. ఒగ్గూరు తరపు నుంచి చేపట్టినటువంటి ఉచిత విద్యా విధానం మేము ఇద్దరం, చైర్మన్ గారు నేను, నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టి పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 650-670 మంది నంద్యాలలో రాశారు సెంటర్. తర్వాత గుంటూరు, విజయవాడ సెంటర్ పెట్టి, కర్నూలు సెంటర్ పెట్టి, అందరికి కూడా చిత్తూరు, తిరుపతి కూడా సెంటర్ పెట్టి ఎగ్జామ్స్ రాపించాం పిల్లలకు. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమమైన మార్పు వచ్చిన వాళ్ళకి 250 మందికి సెలెక్ట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది.
కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇది మంచి కార్యక్రమం. భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం. మనం చేపట్టడం అది వినూత్నమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా చేయలేదు. మొన్న హజ్కి పోయిన వారికి కూడా ప్రతిరోజు ఎవరైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్కి పోయిన వాళ్ళకి కదా ₹1,00,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా వాళ్ళు ₹1,00,000 ఇచ్చాం. మళ్ళీ వారికి మంచి ఫెసిలిటీ చేశాం. ఈ పత్రికా విలేకరులు వచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ పోయిన హజ్కి పోయిన వారికి కూడా చాలా ప్రమాణాలు ఫెసిలిటీ చేశాం. ఈ రోజు మనం ఇక్కడ బోర్డు మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఉత్తీర్ణులైన వారందరికీ కూడా వారు గౌరవించి ఈ రోజు వారికి విద్యాబోధన చేసేందుకు అజీజ్ గారికి, అదేవిధంగా బోర్డు సభ్యులకు, సీఓకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమం. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచన. ఎందుకంటే ఇది బాగా డబ్బుతో కూడుకున్న పని. ఒక్కొక్కటి దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉంటాయి. మనకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఇన్స్టిట్యూట్ ఉన్నంత రావు. అంతా దీంట్లో అంతా రాజకీయాలు ఎక్కువ ప్రేరణ ఉంటుంది. ఏదైనా కానీ మనకు వచ్చిన దీంట్లో మైన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అదేవిధంగా మీకు ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్ని రకాలు అన్నీ కూడా అనేక రకాలు అయిపోతున్నాయి. దాదాపుగా 62,000 ప్రాపర్టీస్ ఉన్నాయి. 62,000 ప్రాపర్టీస్ అనుకుంటే అందులో 32,000 కోట్లు ఉన్నాయి. సరే, కోట్లు అనేక రకమైనవి. మిగిలినవి 11,000 వీళ్ళ చేతులు ఉన్నాయి. మిగిలినవి 20,000 దాదాపుగా అనేక రకాలు ఇది కోట్లలో ఉన్నాయి. కోట్లలో 20,000 ఉన్నాయి. వీళ్ళ దగ్గర మిగిలింది 11,000, 32,000 మీకు తెలుసు కదా. అన్ని కోట్లు అనేక రకాలు అయిపోయాయి. 32,000 ఎకరాలు అనేక రకాలు అంటే మనం ఆలోచించాలా. మన ఇండియాలో కూడా ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. కర్నూలు కూడా ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసు. ఒకే ఫ్లాట్ ఇండియాలో మీకు రసూల్పేటలో కౌలూరుకి ఎదురుగా రసూలంపేట ఆడ 650 ఎకరాలు ఉంది. సింగిల్ ఫ్లాట్. వాళ్ళు ఎవరు చేసుకుంటారు ఏమి లేదు. మనకు మీకు తెలిసిన చాబోలు కానీ ఐలూరు కానీ మనకు కూడా చుట్టుపక్కల గ్రామాలు ఉండే ముస్లింస్ ఎక్కువ ఉండే గ్రామాల్లో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఎవరికంటే వాళ్ళు సాగు చేసుకుంటారు. ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒకటి ఏం చేయగలుగుతాడు. వానికి కూడా ఎవరు చేయాలా? ఏదో స్థానికంగా ప్రతి విషయంలో నేను లేకపోతే సీఓ ఫోన్ చేస్తే కానీ యాక్ట్ రావడం లేదు. సరే, ఇప్పుడు వచ్చిన కార్యక్రమం చెప్పాలంటే బ్రహ్మాండమైన కార్యక్రమం, చాలా వినూత్నమైన కార్యక్రమం. చాలా కృషి చేశాడు కాబట్టి ఆయనకి ఈరోజు మంచి పేరు వచ్చింది అజీజ్ గారికి. అదేవిధంగా ఆయన సొంతంగా వాళ్ళ నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నాడు. ప్రైమరీ నుంచి 10th క్లాస్ వరకు ముందు ఇంట్రడ్యూస్ చేయాలని పెడుతున్నాడు. మా అబ్బాయి ఇందాక అదే అడిగాడు, ఇక్కడ కూడా ఒక్కోడు హాస్టల్ ఇక్కడ కూడా ఎందుకు పెట్టకూడదు అని చెప్పి. పెట్టవచ్చు ఇక్కడ కూడా. దానికి కూడా మనకి ఇక్కడ దరగాలు ఉన్నాయి కానీ ఆదాయం లేదు. కానీ ఇక్కడ వాళ్ళకి మంచి ఆధారం ఉన్నాయి. ఏదేమైనా సరే ఒక్కోడు అనుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఏం చేయాలా ఏం కదా అనేది మన ఉద్యోగం మాట్లాడుకొని మన నిర్ణయం తీసుకొని దీని అభివృద్ధిలోకి ముందు ఇట్లా తీసుకోపోవాలా. దీనివల్ల మంచి మంచి కాంప్లెక్స్ కట్టాలా. కర్నూలు విషయాలు నేనే 1900 మన అప్పుడు ఆ రోజుల్లో 85, 86లో ఇటు కర్నూలు బ్రహ్మాండమైన కాంప్లెక్స్ కట్టాం. దాని ఆదాయం చాలా దాదాపు చాలా వస్తుంటాయి. మన ఎంత వస్తున్నా లేదు ఐడియా లేదు. కన్నా కర్నూలులో కానీ ఆ రోజు నిజామాబాద్లో కానీ అదేవిధంగా మహబూబ్నగర్లో కానీ హైదరాబాద్లో కానీ కరీంనగర్ ఆ రకంగా తెలంగాణలో బాగా కట్టాం. అదేవిధంగా ఇక్కడ గుంటూరులో కూడా ఇచ్చాం. చాలా చేశాం. అయినా ఫలితాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు దీంట్లో రాజకీయాలు జత అయిపోయి ఎవడున్నాడు ఎక్కడ వేసిన గుమ్మడి ఎక్కడే ఊడిపోతా ఉంది. మా మసీదులు ఉన్నాయి, మసీదు షాపులు ఉన్నాయి. మసీదు షాపులు అంటానికి సొంత ప్రాపర్టీ అనుకుంటారు. దానికి పక్కన బాడికి 20,000, 15,000 ఇస్తారు. ఈ మసీదు రూమ్లోకి వచ్చారు 4,000, 5,000 ఇస్తారు. ఈ రకంగా కూడా మన ప్రాపర్టీని కాపాడుకొని మనం దాన్ని కూడా, ఎందుకంటే మన దగ్గర చేతు షాపు తీసుకుంటే మనం ఇవ్వలేము. ఇప్పుడు వేరే మతస్థులు అయితే ప్రాంప్ట్గా పేమెంట్ ఇస్తుంటే ప్రాంప్ట్గా కూడా వాళ్ళ బాడీలు వస్తాయి. కాబట్టి ఏదైనా కానీ దీన్ని వినూత్నంగా ఆలోచన చేసి అజీజ్ గారు వాళ్ళ బృందం ఒక మంచి పని చేశారు. వాళ్ళకి ఆశీర్వదిస్తున్నాం. ఇంకా ముందుకు సాగాలి. ఈ కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా తెలిసి ఏ రకంగా ముందుకు సాగాలని చేద్దాం, ఆలోచన చేద్దామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్, ఒక్కడు వారు ఏదైతే ఇప్పుడు తాలింపు ఉన్నారో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇది మీ ఆధ్వర్యంలో చేశారో, ఇక రాబోయే తరంలో రాబోయే గవర్నమెంట్ ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఫలితాలు రావాలి. ఎందుకంటే మనం సాధించాలి. ఏదన్నా సాధించకపోతే కానీ కాదు. మన ప్రాపర్టీస్ అన్ని ఎవరి చేతులు ఉన్నాయి మనం తీయాలి అని కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు కోర్టులో మనం ప్రశ్నించలేం కదా. కోర్టులో అది డెడికేషన్స్ పోతే సాగుతుంటాయి. వాళ్ళు కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతున్నాం, చేస్తున్నారు, మంచిదాన్ని పెడుతున్నాం. కొంతవరకు వస్తున్నాయి. మన కర్నూలు ప్రాపర్టీ ఈ రోజు చూశారు కదా, సుల్తానియా మసీద్ అనుకుంటే దాదాపుగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 30 కోటి స్థలం అది. దాన్ని ఎవరు కూడా తాగడానికి వీలేదు. చాలా ట్రెమెండస్ మనకు తీర్పు వచ్చింది. ఆ తీర్పుని బట్టి మిగతా కూడా తెలుసుకోవాలి. కాబట్టి అన్యాక్రాంతం చేసే వాళ్ళను మనము చాలా చాలా ఇందులో చూసాం. మీరు ఎటువంటి ప్రాపర్టీస్ అంటే ఇక నేను ఊహించలేను. ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏదైనా కానీ మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంటేనే చేయాలా.
దానికి బోర్డు కూడా నిర్ణయం తీసుకొని మనం ఉన్నాయా, మనం ఏ రకంగా చేద్దాం, ఏ రకంగా ముందుకు తీసుకోవడానికి ఒక ఆలోచన బోర్డు సభ్యులకు వస్తే బాగుంటుందని తెలుసుకుంటాం.